ఏదైతే నిన్న ఒక విషాదమైనటువంటి ఘటన జరిగింది కుంభమేళలో. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అమావాస్య, మినీ అమావాస్య ఇవన్నీ రావటం వల్ల పెద్ద ఎత్తున భక్తులు స్నానాలు ఆచరించాలనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రావడం జరిగింది. సో అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పనిగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక మహానటి అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తూ ఆ పూజలు చేస్తూ మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేసిన పాపాలన్నీ ప్రక్షాళన చేసుకోవాలని చెప్పేసి కుంభమేళలో వెళ్ళి మునగడం జరిగింది. మరి మన అక్క లెగ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఐరన్ లెగ్ శాస్త్రి చెల్లెలో నేను అనుకుంటానే ఉన్నా, అమ్మ పోయాడు అడుగు పెట్టింది, ఖచ్చితంగా ఏదో ఒకటి విపత్తు రావాల్సిందే అని చెప్పి. మొన్న వేరే వాళ్ళు ఒకరు నాకు చెప్పారు, తిరుపతిలో విపత్తు జరిగేటువంటి పరిస్థితి ముందు కూడా అక్కడ మన అమ్మగారు లెగ్గు పెట్టారంట. సో ఇవన్నీ కూడా మొత్తం మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతుంది. ఆఖరికి అక్కడ ఏదైతే ఉత్తరప్రదేశ్ సీఎం గారు ఉన్నారో యోగి ఆదిత్యనాథ్ గారు కూడా పోలీసులకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడంట. ముందు అర్జెంటుగా ఫ్లైట్ అయితే ఫ్లైట్, ట్రైన్ అయితే ట్రైన్, ఏదో ఒకటి ఎక్కిచ్చేసి తోలిచ్చేసేంటారు ఆయన. ఇప్పటిదాకా నిర్విఘ్నంగా సాగుతున్నటువంటి ఒక మహావిఘ్నంలో సాగుతున్నటువంటి దాన్ని ఒక్కసారిగా మన అమ్మ లెగ్గు పెట్టి ఆ సోషల్ మీడియాలో పోస్టులు, ఆ వీడియోలు, అబ్బో మహాసాధ్వి మహాపత్విత్వత కానీ ఇలా చేస్తే ఇలా ఉంటుందో అనే రకంగా చేసింది. సో మొత్తం మీద 30 మంది చనిపోవడం జరిగింది. అందులో 25 మంది మృతులు ఎవరనేది గుర్తించడం జరిగింది. ఇంకొక 5 పైన ఎవరు ఏంటనేది కూడా ఏర్పడుతూ అక్కడ భక్తులకు సౌకర్యార్థం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, కర్ణాటక, ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ ఏదైతే 1-2 సమయంలో తర్వాత వంతుల వారీగా వచ్చేటువంటి స్నానం చేద్దామని అనుకున్న వాళ్ళని ఆ పడుకున్న టైంలో పెద్ద ఎత్తున మేల్కొన్నటువంటి భక్తులు రావటం, ఆ తొక్కిసలాట జరగటం, అందులో పడుకున్నటువంటి వాళ్ళ మీద హఠాత్తుగా వీళ్ళు వెళ్ళడంతో ఈ పరిణామం జరిగినటువంటి మాట. సరే ఏది ఏమైనా మామూలుగా నేను ఎందుకు ఆమె గురించి ఎందుకు చెప్పానంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. మనం కూడా కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. ఏంటనంటే ముఖ్యంగా చూసుకుంటే భోజాన్ని అనాలనే ఉద్దేశం కాదు మాకు. ఎందుకంటే కొన్ని అనివార్యమైనటువంటి పరిస్థితులు, కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో జరిగేటువంటి అంశాలు. కుంభమేళ అంటే కొన్ని కోట్ల మంది ప్రజలు స్నానాలు ఆచరించేటువంటి ప్రాంతం. అదొక మహాయజ్ఞంలో సాగేటువంటి పరిస్థితి. భక్తులు కూడా క్రమశిక్షణగా వెళ్లాల్సినటువంటి బాధ్యత అది. మరి మన తిరుపతిలో ఒక ఘటన జరిగితే లక్ష్మీ పార్వతి వీళ్ళందరూ బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు పాదం పెడితే ఇలా జరుగుతూనే ఉంటాయి, అనర్థాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఏదైనా ఒక మచ్చున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా జరుగుతున్నటువంటి అంటే ఇలాంటివి చెప్పే వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళ వే ఆఫ్ లైన్లో నిన్నటిదాకా కుంభమేళ చాలా బాగా జరిగింది. ఎప్పుడైతే రోజా పోయి అడుగు పెట్టేసి ఆ నదిలో స్నానం చేశానో, అక్కడ దేవుడు దర్శనం చేసుకున్నా, ఆంధ్రాలో చేసిన దరిద్ర పాపాలన్నీ అక్కడ వదిలించుకున్నా, అంటే ఇప్పుడు నువ్వు పోయి ఆ నదిలో మునిగితే పాపాలన్నీ కూడా ప్రక్షాళనం అయిపోతాయా? అది మిగతా వాళ్ళందరూ వేరు, నువ్వు వేరు. నీకు సస్తే జరగదు అది. ఎందుకంటే నువ్వు మామూలుగా ఏంటంటే అందరూ తెలిసి తెలియక చేసే పాపాలు, నీకు తెలిసి కూడా చేసినటువంటి పాపాలు, అంటే భక్తుల్ని మోసం చేస్తూ చేసినటువంటి పాపాలు ఇవి. వెంకటేశ్వర స్వామి టిక్కెట్లు అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని చేసిన పాపాలవి. అట్లాగే గుడిని స్వామివారి దర్శనాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తూ చేసినటువంటి తప్పులు అవి. కాబట్టి ఇలాంటి తప్పులు దేవుడు ఏ నదిలో కాదు, కనీసం సలసలసల కాగే నూనెలో కూడా నిన్ను పడేసి వేయించినా కూడా ఆ పాపం అనే దానికి ప్రక్షాళనం జరగదు. అది పురాణాలలో కూడా ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే మిగతా భక్తుల యొక్క ఎంత పెద్ద పాపాలు చేసినా వాళ్ళు పోతాయేమో కానీ ఆర్కే రోజా లాంటి టంగ్ పవర్తో చేసినవి, లెగ్ పవర్తో చేసిన పాపాలు, హ్యాండ్ పవర్తో చేసిన పాపాలు సచ్చినా పోవవి. కాకపోతే ఇప్పుడు నేను ఈ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించి ఎందుకు చెప్తున్నానంటే, కాకపోతే ఒకటి విషయం ఏంటంటే ఎక్కడైనా ఏదో ఒక చిన్న ఘటన జరిగినప్పుడు దాన్ని బాధితులకు ఎంతవరకు న్యాయం చేశారనే దాని గురించి మాట్లాడే తప్ప నుంచి ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించో చేతకాంతనం గురించో మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ లెక్కను చెప్పుకుంటే వాస్తవంగా ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయ్యి ఎంతో ఓపికగా వాళ్ళ ఎంతమంది దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి భక్తులకు సౌకర్యార్థం ఎన్ని చేస్తున్నారో మనందరికి తెలిసిన విషయమే. అట్లాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన తిరుపతిలో
లడ్డూ కౌంటర్స్లో ఏదో అగ్ని ప్రమాదం జరిగితే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆపాదించారు. మరి ఈరోజు రోజాని ఈ విధంగా ఆపాదించాలా? ఎందుకంటే రోజా గతంలో చాలా ఉన్నాయి ఇట్లాంటి లెగ్గు మహత్యాలు జరిగినవి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటయ్యానంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రకృతిలో జరిగేటువంటివి మానవ తప్పిదాలు కావచ్చు, లేకపోతే కర్మఫలం కావచ్చు, ఇంకో విధంగా పోతే ఇంకో రకంగా చూసుకుంటే దాన్ని ఒక పుణ్య కార్యక్రమానికి వెళ్ళి అసూలు బాయటం ఏదైతే దాన్ని ఎవరు ఏం చేయలేరు. తలరాతని మార్చగలిగేవాడు ప్రాణం ఎప్పుడు పోతుందో తెలిస్తే ఇంకా వాడిని మించినటువంటి వాడు ఎలా పోతుందో తెలిస్తే ఎవడు కూడా జాగ్రత్త పడతాడు. కాబట్టి ఇక్కడ మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అంత పెద్ద ఒక యజ్ఞంలో సాగుతున్నటువంటి దాంట్లో చిన్న తప్పు జరగటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అదొక్కటి జరగకుండా లాస్ట్ టైం ముగించేసిపోతే అబ్బా ప్రభుత్వం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అరే ఇన్ని లక్షల కోట్ల మందితోటి మనం ఇన్ని కోట్ల మందితోటి మనం స్నానం చేయించాం, ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా జరగకుండా ఎటువంటిది అనేటువంటి బాధ అంటే పూర్తి స్థాయిలో ఫిల్ఫిల్ చేయలేమైనటువంటి బాధ వాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క పరిస్థితుల ప్రభావం వల్ల మరి ఇతర కారణాలు జరిగినటువంటి తప్పిదాలని అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద లేకపోతే అనామకంగా రుద్దటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకా వైసీపీలో కొంతమంది సైకోగాళ్ళు అయితే చాలా దారుణంగా మాట్లాడాడు. లడ్డూ మీద అపవిత్రం చేస్తే వెంకటేశ్వర స్వామి ఎవరో ఆ ట్యాంకర్ శ్యామల మహా యాక్టర్ స్టేజీ ఆర్టిస్ట్ ఆ దేవుడు 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 అంటే స్టేజ్ మీద చేసిన పర్ఫార్మెన్స్ అంతా పాలిటిక్స్లో చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని విషయాలు తెలుసుకోండి. ఏంటంటే ఏది బ్రహ్మదేవుడు మనకి నాలుగు ఇచ్చింది మాట్లాడటానికి, కళ్ళు ఇచ్చింది చూడటానికి. కాబట్టి ఇవన్నీ వాటి విధానానికి అనుగుణంగా మనం మాట్లాడాలి. లేకపోతే ఇదిగో ఇలాంటివే వస్తాయి. రోజాకి ఇప్పుడు రోజాకి దీన్ని తీసుకొని మరి కౌంటర్ ఇచ్చుద్దా, చెప్పగలిగిద్దా, సమాధానం చెప్పగలిగిద్దా? అందరిని అంటారు కదా అందరు ఆ లక్ష్మీపార్వతి ఇలా మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్ గారి తర్వాత ఎన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారి పాదం మంచిది కాదండి అని అంటది. మరి ఇప్పుడు రోజా పాదం ఎలా ఉందండి ఒక్కసారి చూసావా చూడలేదా? కాబట్టి ఇవన్నీ కొన్ని విషయాలు ఏంటంటే కాంప్లికేట్ చేయకూడదు, సెంటిమెంట్స్ గురించి మాట్లాడకూడదు. కాకపోతే ఒకటి, ఎవరైనా బాధితులు నష్టం జరిగినప్పుడు వాళ్ళకి ఎంతవరకు ప్రభుత్వం న్యాయం చేసింది, క్షతగాత్రులకు ఎంతవరకు పూర్తి స్థాయి వైద్యం అందించిందా లేదా అనేటువంటి చూడాలి. కొన్ని ప్రభుత్వ వైఫల్యాల వల్ల జరుగుతుంటాయి. సపోజ్ చెప్పాలంటే గత ప్రభుత్వం జరిగినటువంటి కచ్చులూరు పడవ ఘటన కావచ్చు, లేకపోతే సారా కానీ అతిసారా వ్యాధులతో ప్రబలి చనిపోవటం కానీ ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు. కానీ ఇక్కడ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగినటువంటి వాటిని కూడా ప్రభుత్వ ఖాతాల్లో వేసి ఆ నాయకుడి యొక్క పరిపాలన మీద ఆయన పాదం మీద వేయటం అనేది కరెక్ట్ పద్ధతి కదా. ఆ లెక్కలో వేసుకుంటే ఇప్పుడు కుంభమేళ జరిగిన సంఘటన కూడా రోజా బాధితులని మనం ఊహించుకోవాలి, చెప్పుకోవాలి. అట్లా చెప్పటం సభ్యత సంస్కారం నాకైతే తెలియదు. కానీ కాకపోతే ఒకటి మాత్రం నిజం, నిన్నటి దాకా వరకు మొన్న రోజా ఎంటర్ అవ్వక ముందు వరకు ప్రశాంతంగా జరిగింది కుంభమేళలో. మరి నిన్న మరి ఆ గ్రహపాటు లేకపోతే మరి ఏ కారణాల వల్ల కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ ఒక జరగటం, పాపం 30 మంది చనిపోవటం, 36 మంది క్షతగాతులు అవటం నిజంగా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం.